ఎన్ నాగభూషణం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ పూర్తి చేసుకొని ఉద్యోగం సంపాదించాలని చెప్పేసి ఆశగా పెట్టుకున్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు వారిని మోసపూరిత హామీలతో మభ్యపెట్టి కళాశాలలో జాయిన్ చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన యూనివర్సిటీలు నిర్ణయించిన డిగ్రీ ఫీజు కన్నా రెట్టింపు వసూలు చేస్తూ విద్యార్థుల రక్తాన్ని జలగల్లా పీడిస్తున్న ఘటన ఈ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఏదైతే యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులకు డిగ్రీ చదవాలంటే 8,000 నుంచి 11,000 వరకు వసూలు చేయాలి. కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు దాదాపుగా మొదటి సంవత్సరం 42,000, రెండవ సంవత్సరం 43,000, అలాగే మూడవ సంవత్సరం 45,000 పైగా ఫీజులు వసూలు చేస్తూ అలాగే ఉద్యోగం పక్క 100% ఉద్యోగం షూరిటీ పేరుతో ప్రచార ఆర్భాటాలతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన నగరాల్లో దాదాపుగా 35 పైచిలుక డిగ్రీ క్యాంపస్లు పెట్టుకున్నటువంటి ఈ ఆదిత్య విద్యా సంస్థలు విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసుకున్నా సరే కేవలం 1, 2, 3, 4, 5 మెరిట్ ఉన్న విద్యార్థులకే ఉద్యోగాలు అందించి మిగతా విద్యార్థులు గాలి వదిలేసి ఈ రాష్ట్రంలో సర్టిఫికేట్లు పట్టుకున్న రోడ్లు తిరుగుతున్న వైనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎంత చోద్యం జరుగుతున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కనీసం మాట్లాడడం లేదు, పట్టించుకోవడం లేదు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తూ అడ్మిషన్ జాయిన్ చేసుకుని విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నా సరే ఈ యొక్క స్థానికంగా ఉన్న జిల్లా నాయకులు అయితేనేమి అలాగే రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ అధికారులు ఏమి కనీసం పట్టించుకుని దాఖలాలు లేవు. అలాగే కాండిడేషన్ పేరుతో అలాగే లేట్ ఫీజుతో బస్సు లేట్గా వచ్చినా లేదా అనారోగ్యంతో బాగోలేక కొన్ని రోజులు సెలవులు పెట్టినా 75% హాజరు ఉంటే 500 రూపాయలు కాండిడేషన్, అలాగే 65% హాజరు ఉంటే 1000 రూపాయలు కాండిడేషన్ ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది యూనివర్సిటీ ఉన్నటువంటి నిబంధనలకు ఉల్లంఘించడమే. యూనివర్సిటీ పరిధిలో ఏ విద్యార్థి అయినా హెల్త్ బాగోలేక అనారోగ్యం పాలయ్యి సెలవులు పెడితే వాళ్ళకి యూనివర్సిటీ విధించిన కాండిడేషన్ చలనా ద్వారా అలాగే క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డుల ద్వారా చెల్లించి యూనివర్సిటీ రసీదు ఇస్తుంది. కానీ ఎటువంటి రసీదు అందించక విద్యార్థుల దగ్గర నుంచి దాదాపు ఈ కాకినాడ విద్యా సంస్థల్లో లక్షలాది మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి తక్కువ మొత్తంలోనే ఎక్కువ ఫీజులు కలెక్ట్ చేసి ఇక విద్యార్థులు మోసం చేస్తున్న కాకినాడ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఆర్ రాష్ట్ర పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న విద్యా వ్యతిరేక దోపిడీకి ప్రధాన కారణం ఈ కార్పొరేట్ ప్రైవేట్ వ్యవస్థే. దీన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఖచ్చితంగా ఏదైతే పేద విద్యార్థులు మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యను చదువుకోవాలని లక్ష్యంగా దిగుతున్నారో వీళ్ళపైన దాడి చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ ఏ విద్యా సంస్థ అయినా సరే మేము ఏఐఎస్ఎఫ్గా అడ్డుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.